వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ జూన్ మంత్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ప్రపంచ ఆర్థిక వేదిక విడుదల చేసిన ప్రయాణ పర్యాటక అభివృద్ధి సూచి 2024లో భారతదేశం ర్యాంకు ఏ స్థానంలో ఉంది? ఆప్షన్ ఏ 36, ఆప్షన్ బి 39, ఆప్షన్ సి 40, ఆప్షన్ డి 42. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి 39వ ర్యాంక్. సెకండ్ క్వశ్చన్, మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకి సంబంధించి ఈ కింది ప్రతిపాదనను గమనించుము. ఏ, ఈ అవార్డు భారత ఆర్మీకి చెందిన మేజర్ రాధికా సేన్కు 2023వ సంవత్సరంగాను ప్రదానం చేశారు. బి, లింగ వివక్ష, మహిళలపై హింసను సమర్థంగా నియంత్రించడానికి పనిచేసే వారికి ఈ అవార్డు బహుకరిస్తారు. పై వాక్యాలలో ఏవి సరైనవో గుర్తించండి. 1 బి మాత్రమే, 2 ఏ మాత్రమే, 3 ఏ మరియు బి రెండూను, 4 ఏ మరియు బి రెండు కాదు. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ 3 ఏ మరియు బి రెండూను మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్గా రాధికా సేన్కు ఇచ్చారు. థర్డ్ క్వశ్చన్, భారత సంతతి శాస్త్రవేత్త శ్రీనివాస్ ఆర్ కులకర్ణికి 2024వ సంవత్సరానికి గాను ఖగోళ శాస్త్ర విభాగంలో ఏ అవార్డు లభించింది? ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ షా ప్రైజ్. వివరణ: గామా కిరణాల పేలుళ్ళు, సూపర్నోవా, అంతరిక్ష వస్తువుల పరిశీలన తదితర అంశాల్లో కనుగొన్న విషయాలకు కులకర్ణికి ఈ అవార్డు లభించింది. ఫోర్త్ క్వశ్చన్, స్టార్టప్ జీనోమ్ అనే సంస్థ 2024 గ్లోబల్ స్టార్టప్ ఎకోసిస్టమ్ నివేదికలో హైదరాబాద్ ఏ స్థానంలో ఉంది? ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ 19వ స్థానంలో ఉంది. వివరణ: ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నది సింగపూర్. ప్రధానంగా 5 అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ జాబితాను రూపొందించారు. అంకుర సంస్థల సామర్థ్యం, నిధుల లభ్యత, మానవ వనరుల నైపుణ్యాలు, అనుభవం, మార్కెట్కు దగ్గర కావడం మరియు విజ్ఞానం. బెంగళూరు 6వ స్థానంలో ఉంది, ఢిల్లీ 7వ స్థానంలో ఉంది. మన హైదరాబాద్ వచ్చేసి 19వ స్థానంలో ఉంది. ఫిఫ్త్ క్వశ్చన్, జాతీయ బాలల రక్షణ కమిషన్ పురస్కారం ఎవరికిచ్చారు? ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఐఏఎస్ అధికారి ఎంవిఆర్ కృష్ణతేజకు ఇచ్చారు. వివరణ: కృష్ణతేజ పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందిన వ్యక్తి. ఆయన కేరళ రాష్ట్రం త్రిశూర్ జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్నాడు. ఇతనికి ఈ అవార్డు కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన 609 మంది విద్యార్థులను గుర్తించి దాతల సహకారంతో వారు ఉన్నత చదువులు చదివించేలా చూశాడు. సో అందుకు ఇతనికి బాల హక్కుల రక్షణ కమిషన్ పురస్కారం లభించింది. సిక్స్త్ క్వశ్చన్, భారతదేశ నూతన సైన్యాధిపతిగా ఎవరిని నియమించారు? లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది. వివరణ: ప్రస్తుతం సైన్యాధిపతిగా ఉన్న జనరల్ మనోజ్ సి పాండే జూన్ 30న పదవి విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన స్థానంలో ఉపేంద్ర ద్వివేదిని నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం జూన్ 11న నిర్ణయం తీసుకుంది. ఇతను జూన్ 30వ తేదీన కొత్త బాధ్యతలను స్వీకరిస్తాడు. సెవెంత్ క్వశ్చన్, జాతీయ భద్రత సలహాదారుగా ఎవరిని నియమించారు? ఆన్సర్: రిటైర్డ్ ఐపీఎస్ అధికారి అయిన అజిత్ డోబాల్. ఎయిత్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ నూతన ప్రధాన కార్యదర్శిగా ఎవరిని నియమించారు? ద ఆన్సర్ ఇస్ సీనియర్ ఐఏఎస్ అధికారి నిరబ్ కుమార్ ప్రసాద్. వివరణ: ఇతను జూన్ 7న సచివాలయంలో బాధ్యత స్వీకరించాడు. ఇంతకుముందు సీఎస్గా ఉన్న కేఎస్ జవహర్ రెడ్డి పదవి విరమణ చేశాడు.